అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లైనా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకైతే మన రాష్ట్రం సరిపోను, మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరియాని ప్రొవైడ్ చేయాలని చూడాలి తప్ప వాటిగా వాళ్ళని నెట్టేసి చేస్తా అంటే ఇది కుదిరేది కాదు. సీఎం గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారందరూ కూడా ఆత్మప్రబోధానుసారం మనం తెలుగు వ్యక్తి చేయాలి, తెలంగాణ వ్యక్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. చేస్తారు కదా, వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు చేసుకుంటారు కదా. తప్ప ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డప్పుడు మనం ఒక్కొక్కసారి ప్రతిపక్ష ఇళ్ళకి పోయి కూడా ఓటు అడుగుతాం. వేస్తారా లేదా పక్క పెట్టు అడుగుతారు కదా. తప్పకుండా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ అభ్యర్థి పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళను కూడా అడుగుతారు. అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేస్తారా, దీని ప్రకారం వేస్తారా. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను పరిధిలో వేలాది ఇండ్లు గతంలో ఏవైతే కట్టబడ్డావో ఆ కట్టిన ఇండ్లు విసిరేసినట్టు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల కరెంటు సౌకర్యం చక్కగా లేదు, రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజీ సమస్య, లిఫ్ట్ల సమస్య, చివరికి అలొకేషన్ కూడా సంపూర్ణ జరగలే. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మీరు అలొకేట్ చేసినటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండాలంటే ఈ సమస్యలు మీరు పరిష్కరించండి. రెండవది, ఎవరికైతే ఇండ్లు అలొకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని డబ్బులు అలొకేట్ చేసి వీటి సంపూర్ణంగా 2 నెలల్లో 3 నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రో ఆ ఇండ్ల విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వారు సబ్మిట్ చేసినాం. అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా, ఇండ్లు లేని వాళ్ళే ప్రయారిటీకి వాళ్ళ తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండొద్దని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయాలని చెప్పడం జరిగింది. ఆ కొత్త వాళ్ళకు కూడా తప్పిపోయిన కొత్త వాళ్ళ లిస్టు కూడా మేము సబ్మిట్ చేసినాం. అదేవిధంగా బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకి అక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు. ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా 10 మంది ఇళ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండ్రో ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వారసులను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడానికి కోసం కూడా మేము కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. నేను గతంలో హుజురాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం. అక్కడ ఒక 2-3 వేల ఇళ్ళు కట్టబడ్డాయి. జమ్మికుంటలో 500 ఇళ్ళు, హుజురాబాద్లో ఒక 400-500 ఇళ్ళు, కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పిక్కపోతున్నారు. మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతూ ఉన్నారు. మొత్తం పాడుబట్టు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలొకేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కొద్ది మందికి మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పిపోయింది కాబట్టి
ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టును కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మనకు సైడ్ బీమ్ వేసుకున్నారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేపుకున్నారు. వాళ్ళకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. ఇవాళ ఇసుక ధర 2,500 రూపాయల నుంచి 6,000 అయింది. చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు